ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. వెల్కమ్ టు టుడే క్లాస్. మనము ఎక్సర్సైజ్ 1.3లోని ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్కి ప్రీవియస్ క్లాస్లో సొల్యూషన్ చెప్పుకోవడం జరిగింది. నౌ థర్డ్ ప్రాబ్లం, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ రేషనల్స్ ఇన్ డెసిమల్ ఫామ్ యూజింగ్ థీరం 1.4. ఓకేనా స్టూడెంట్స్, ఇయర్ 5 ప్రాబ్లమ్స్ గివెన్. సో థీరం 1.4ని యూజ్ చేస్తూ మనము దీన్ని డెసిమల్ ఫామ్లో రాయాలి స్టూడెంట్స్. థీరం 1.4 స్టేట్మెంట్ ఒకసారి చదువుతాను స్టూడెంట్స్. లెట్ x ఈజ్ ఈక్వల్ టు p బై q బి ఏ రేషనల్ నెంబర్ సచ్ దట్ ద ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ q ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 2 పవర్ n ఇంటూ 5 పవర్ m. చూడండి స్టూడెంట్స్, ఇది ఒక రేషనల్ నెంబరు 13/25 అనేది. ఇక్కడ q ప్లేస్లో ఏముంది స్టూడెంట్స్ 25. దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అనేది 2 పవర్ n ఇంటూ 5 పవర్ m ఫామ్లో ఉన్నట్లయితే n, m ఆర్ నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అయినట్లయితే అప్పుడు దెన్ ఇది ఈ రేషనల్ నెంబర్ అనేది డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది టెర్మినేట్స్ అంటుండు. ఓకేనా. నౌ దానితో మనము ఇక్కడ ఉన్న క్యూ ప్రతి రేషనల్ నెంబర్లో ఈ క్యూని మనము 2 పవర్ n ఇంటూ 5 పవర్ m ఫామ్లో మనం ఎక్స్ప్రెస్ చేసి దాన్ని డెసిమల్ ఫామ్లో రాద్దాం. 2 పవర్ n ఇంటూ 5 పవర్ m ఫామ్లో ఉంటే అది టెర్మినేటింగ్ డెసిమల్ అనమాట. అలా లేకుంటే అది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అనమాట. ఓకేనా స్టూడెంట్స్, ఇప్పుడు మనం తీరం 1.4 అనేది కాబట్టి అన్నీ కూడా దాదాపు టెర్మినేటింగ్ డెసిమల్సే అవ్వడానికి అవకాశం ఉంది స్టూడెంట్స్. టెర్మినేటింగ్ డెసిమల్. సో ఫస్ట్ ప్రాబ్లం 13/25. చూడండి స్టూడెంట్స్, మీకేమో ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటున్నా 13/25. చూడండి, 25ని ఏమని రాయచ్చు స్టూడెంట్స్, 13ని న్యూమరేటర్ p అంటే 13, 25ని ఏమని రాసుకోవచ్చు స్టూడెంట్ 5 ఇంటూ 5, 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా స్టూడెంట్, 5 ఇంటూ 5. ఓకేనా. సో మనము క్యూని ఎలా రాయాలనుకున్నాము, డెసిమల్ ఫామ్లో రాయాలన్నప్పుడు 2 పవర్ n ఇంటూ 5 పవర్ m ఫామ్లో రాసినట్లయితే మనం డెసిమల్ ఫామ్ అనేది ఈజీగా రాయగలుగుతాం. ఇలా మనము క్యూ అనేది 2 పవర్ n ఇంటూ 5 పవర్ m ఫామ్లో రాస్తే అది రేషనల్ నెంబర్ అనేది టెర్మినేటింగ్ డెసిమల్ అనుకున్నాం. అంటే ఓన్లీ 2 పవర్ n కానీ ఓన్లీ 5 పవర్ m కానీ బోత్ 2 పవర్ n ఇంటూ 5 పవర్ n యొక్క ప్రొడక్ట్ రాస్తే అది డెసిమల్, దాని యొక్క డెసిమల్ ఫామ్ ఎలా ఉంటుంది టెర్మినేటింగ్ అన్నాం. ఇక్కడ ఓన్లీ 5 స్క్వేర్ ఉంది. ఇప్పుడు మనం దీన్ని డెసిమల్ ఫామ్లో రాయడం కోసం ఏం చేయాలంటే స్టూడెంట్స్ 2 స్క్వేర్తో మల్టిప్లై డివైడ్ చేయాలి. ఎందుకు, కింద 10 యొక్క పవర్ వచ్చే విధంగా చూసుకోవాలి స్టూడెంట్స్. క్యూ అనేది 10 పవర్గా వచ్చే విధంగా చూసుకోవాలి. 10 పవర్గా రావడానికి ఏం కావాలి, ఇంకా 5 స్క్వేర్ అంటే 25. అంటే 2 స్క్వేర్ ఉందనుకోండి స్టూడెంట్స్, 2 స్క్వేర్తో మల్టిప్లై డివైడ్ చేసినాం అనుకోండి ఏమవుతుంది, దిస్ ఈజ్ 2 స్క్వేర్తో మల్టిప్లై డివైడ్ చేస్తున్నాం స్టూడెంట్. ఏమవుతుంది, కింద 5 ఇంటూ 2 10 స్క్వేర్ అవుతుంది. అంటే న్యూమరేటర్ వాల్యూ ఏమవుతుంది, 2 స్క్వేర్ మీన్స్ 4, 13 4 జా 52 స్టూడెంట్, 52 బై 5 ఇంటూ 2 10 స్క్వేర్ అవుతుంది స్టూడెంట్. మనము ఏ పవర్ n ఇంటూ బి పవర్ n ఉంటే సేమ్ పవర్ ఉన్నప్పుడు ఏబి పవర్ n అని రాసుకున్నట్లే ఇక్కడ 5 ఇంటూ 2 పవర్ 2 రాసుకున్నాం. 5 ఇంటూ 2 అంటే 10. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ వాట్ స్టూడెంట్స్ 52/100. 52/100 అంటే 100తో డివిజన్ కానీ 10తో డివిజన్ కానీ మనం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. మనం థీరం 1.4 ప్రకారము క్యూని 2 పవర్ n ఇంటూ 5 పవర్ m ఫామ్లో రాసి డెసిమల్ ఫామ్లో రాస్తున్నాం. సో 13/25 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది స్టూడెంట్, 100తో డివిజన్ అన్నప్పుడు జస్ట్ టేక్ ద డెసిమల్ పాయింట్ ఆఫ్టర్ లెఫ్ట్ నుంచి 2 డిజిట్స్ తర్వాత 1 2 అంటే 5 తర్వాత డెసిమల్ పాయింట్ తీసుకోవాలి 0.52. అంటే 13/25 యొక్క డెసిమల్ ఫామ్ ఏంది 0.52 స్టూడెంట్స్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం స్టూడెంట్ 15/16. 15/16 చూడండి, 16ని మనము ఈ ఫామ్లో రాస్తే 2 పవర్ n ఇంటూ 5 పవర్ m ఫామ్లో రాస్తే 16 ఈజ్ ద ఏమని రాయచ్చు, 16ని 2 పవర్ 4 అని రాసుకోవచ్చు స్టూడెంట్, 2 పవర్ 4. సో మనం ఇంతకుముందుకు ఏం చెప్పాలి స్టూడెంట్స్, ఇందులో 2 పవర్ 4 ఉందనుకోండి 5 పవర్ 4తో మల్టిప్లై డివైడ్ చేయాలి. ఇంతకుముందుకు ఇక్కడ 5 పవర్ 2 ఉంటే 2 పవర్ 2 తోటి న్యూమరేటర్ని డినామినేటర్ మల్టిప్లై చేసిన కదా. ఇప్పుడు ఏం చేయాలి స్టూడెంట్స్, 5 పవర్ 4తో మల్టిప్లై డివైడ్ చేయాలి. ఇక్కడ మనం ఈ ఫామ్లో చూసుకోవాలి స్టూడెంట్స్. ఇక్కడ 2 పవర్ 3 ఉందనుకోండి, డినామినేటర్ 2 పవర్ 3 ఉంది క్యూ అనేది అన్నప్పుడు 5 క్యూబ్తో మల్టిప్లై చేయాలి. న్యూమరేటర్ని మల్టిప్లై చేయాలి 5 క్యూబ్ తోటి, డినామినేటర్ కూడా మల్టిప్లై చేయాలి. ఇక్కడ 2 పవర్ 4 ఉంది కాబట్టి 5 పవర్ 4 తోటి మల్టిప్లై డివైడ్ చేయాలి స్టూడెంట్. ఓకేనా. 5 పవర్ 4 అంటే 5ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి స్టూడెంట్స్. 5 ఇంటూ 5 ఇంటూ 5, 5ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే 625 వస్తుంది స్టూడెంట్. ఓకేనా. 15 ఇంటూ 625 ఇది మీరు 5 4 జా 20 అని రాసుకోవచ్చు స్టూడెంట్. 5ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5, 5 5 జా 25, 25 5 జా 125, 125 5 జా 625.
ఇదేమవుతుంది స్టూడెంట్ మళ్ళీ ఈ ఫార్ములా ప్రకారం 2 ఇంటూ 5 పవర్ n అంటే 2 ఇంటూ 5 పవర్ n అంటే 2 ఇంటూ 5 అంటే 10 అంటే 10 పవర్ 4 అవుతుంది స్టూడెంట్. ఓకేనా. ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది స్టూడెంట్, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 15 ఇంటూ 625ని మల్టిప్లై చేయండి. మీరు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది అంటే 15 5 75, 7 ఇక్కడ 5 ఇక్కడ, 15 2 30, 30 ప్లస్ 7 అంటే 37 అంటే 3 ఇక్కడ 7 ఇక్కడ, 15 6 ఎంత స్టూడెంట్స్ 90, 90కి 3 యాడ్ చేస్తే 93. మీకు అందరికి మల్టిప్లికేషన్ వస్తుంది అనుకుంటున్నాను నేను. 10 పవర్ 4 మీన్స్ 10,000 స్టూడెంట్. ఓకేనా. నా 10,000తో డివిజన్ అనేది చాలా ఈజీ. జస్ట్ మనం ఏం చెప్తున్నాను 1 2 3 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ వైపు 4 డిజిట్స్ తర్వాత డెసిమల్ పాయింట్ తీసుకోవాలి. టేక్ ద డెసిమల్ పాయింట్ 9375. దిస్ ఈజ్ ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ 15/16 స్టూడెంట్. ఓకేనా, అర్థమవుతుంది కదా. ఇది డెసిమల్ ఫార్మ్ ఆఫ్ 15/16. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. వాట్ ఈస్ థర్డ్ ప్రాబ్లమ్ ఈజ్ 23/2 power 3 into 5 power 2. Students, already it is in the form of 2 power n into 5 power n m. అంటే ఇక్కడ మనం సేమ్ చేసుకోవాలి స్టూడెంట్స్. ఇక్కడ 2 పవర్ ఎంత అయితే ఉందో 5 పవర్ కూడా అదే విధంగా అదే ఉండాలి. ఉంటేనే మనకు ఈజీగా ఉంటుంది డెసిమల్ ఫామ్లో రాయడం కోసం. మనకి ఎంత తక్కువ స్టూడెంట్, ఒక 5 తక్కువ ఉంది, ఇంకొక 5 తోటి మల్టిప్లై డివైడ్ చేసాం అనుకోండి, న్యూమరేటర్ని మల్టిప్లై చేయాలి, డినామినేటర్ మల్టిప్లై చేయాలి. అప్పుడు 5 పవర్ 2 ఇంటూ 5 ఏమవుతుంది 5 పవర్ 3 అవుతుంది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్. 23 ఇంటూ 5 మనం డెసిమల్ ఫామ్లో రాయడం కోసము సేమ్ ఇక 2 పవర్ 3 ఉంది కాబట్టి 2 పవర్ 3 5 పవర్ 2 ఇంటూ 5. చూడండి, న్యూమరేటర్లో వాల్యూని 5తో మల్టిప్లై చేసిన, డినామినేటర్ వాల్యూని 5తో మల్టిప్లై చేసిన, సేమ్ వాల్యూతో న్యూమరేటర్ని డినామినేటర్ సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసుకోవచ్చు. ఏం మల్టిప్లై చేయొచ్చు, న్యూమరేటర్ని డినామినేటర్ సేమ్ వాల్యూతో డివైడ్ చేయొచ్చు. మనం ఆ వాల్యూ అనేది మారదు. సో నేను 5తో మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ ఏమవుతుంది స్టూడెంట్స్ 23 ఇంటూ 5 ఏమవుతుంది 5 3 15, 5 2 10, 10 ప్లస్ 1 115 బై దిస్ ఈజ్ 2 పవర్ 3 ఇంటూ 5 పవర్ 3, 2 పవర్ 3 ఇంటూ 5 పవర్ 3 అంటే 10 క్యూబ్గా స్టూడెంట్స్ 2 ఇంటూ 5 పవర్ 3 అంటే 1000 రాసుకోవచ్చా, 10 పవర్ 3 అని రాసుకుంటున్నా. నెక్స్ట్ ఏమని రాయొచ్చు 115/1000, 115/1000 అంటే దీని యొక్క డెసిమల్ ఫామ్ ఏమవుతుంది స్టూడెంట్ 0.123, 0.115 ఏమవుతుంది స్టూడెంట్స్ 23 దీని యొక్క డెసిమల్ ఫామ్ 2 పవర్ 3 ఇంటూ 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0.115. ఓకే స్టూడెంట్స్, నౌ ఫోర్త్ ప్రాబ్లం 7218/3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. ఓకేనా స్టూడెంట్స్, ఇక్కడ క్యూ అనేది ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఫామ్లో ఉంది స్టూడెంట్స్. 2 పవర్ n ఇంటూ 5 పవర్ m ఫామ్లో లేదు. మరి అలా అని చెప్పేసి ఇట్ ఈజ్ నాట్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అని అనుకోవద్దు స్టూడెంట్స్. ఎందుకంటే ఇక్కడ న్యూమరేటర్లో 7218 అనేది 9 యొక్క మల్టిపుల్ అవుతుందేమో చూసుకోవాలి స్టూడెంట్స్. సో ఒకసారి చెక్ చేసినట్లయితే ఇది 9 8 90 9 2 అంటే ఏమవుతుంది స్టూడెంట్ 802 వస్తుంది. ఇక్కడ 3 స్క్వేర్ అనేది మీన్స్ 9 టేబుల్లో ఇది 9 యొక్క మల్టిపుల్ అవుతుంది స్టూడెంట్స్. సో ఇక్కడ న్యూమరేటర్ 9 డినామినేటర్ 9 క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్. సో అప్పుడు ఏమవుతుంది డినామినేటర్ అనేది క్యూ అనేది 2 పవర్ n ఇంటూ 5 పవర్ m ఫామ్ అంటే ఓన్లీ 5 పవర్ mగా ఫామ్లోకి వచ్చేస్తుంది. ఓకేనా స్టూడెంట్స్. సో ఇప్పుడు నేను 7218 ఏమని రాస్తున్నా అంటే 9 ఇంటూ 802 బై 3 స్క్వేర్ మీన్స్ 9 ఇంటూ 5 స్క్వేర్ 9 9 క్యాన్సల్ ఏమవుతుంది స్టూడెంట్స్ ఇది 802 బై 5 స్క్వేర్. సో మనము థీరం 1.4 వితౌట్ ప్రకారము ఏంది క్యూని 2 పవర్ n ఇంటూ 5 పవర్ n ఫామ్లోకి మార్చి, ఓకేనా స్టూడెంట్, మనం దీన్ని డెసిమల్ ఫామ్లో రాయాలి వితౌట్ డూయింగ్ డివిజన్ ద్వారా. ఓకేనా స్టూడెంట్స్. సో మనము ఇక్కడ 5 స్క్వేర్ ఉంది స్టూడెంట్స్. మనము క్యూని 2 పవర్ n ఇంటూ 5 పవర్ m ఫామ్లో రాయడం కోసం మనము ఇక్కడ 2 స్క్వేర్తో మల్టిప్లై డివైడ్ చేయాలి. అంటే సో న్యూమరేటర్ని 2 స్క్వేర్తో మల్టిప్లై చేయాలి, డినామినేటర్ని 2 స్క్వేర్తో మల్టిప్లై చేయాలి స్టూడెంట్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇక్కడ 2 స్క్వేర్ ఉన్నప్పుడే 5 స్క్వేర్తో మల్టిప్లై డివైడ్ చేయాలి. సో నేను ఏం చేస్తున్నాను స్టూడెంట్ 2 స్క్వేర్తో మల్టిప్లై చేస్తున్నాను న్యూమరేటర్ని, డినామినేటర్ని కూడా 2 స్క్వేర్తో మల్టిప్లై చేస్తున్నాను. ఏమవుతుంది స్టూడెంట్స్ 802 ఇంటూ 4 బై
ఏ పవర్ ఎన్ ఇంటూ బి పవర్ ఎన్ అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు స్టూడెంట్స్ 5 ఇంటూ 2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో దీన్ని మల్టిప్లై చేస్తే 4 2 జా 8, 4 0 0, 8 4 జా 32, 3208 బై 5 ఇంటూ 2 మీన్స్ 10 స్క్వేర్, 10 స్క్వేర్ మీన్స్ 100. ఓకేనా స్టూడెంట్స్, మనం ఇప్పుడు డివిజన్ అనేది 100తో కానీ 10తో కానీ 1000తో కానీ ఈజీగా మనం చేయవచ్చు స్టూడెంట్స్. వితౌట్ మనం డివిజన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ లెఫ్ట్ వైపు 2 డిజిట్స్ తర్వాత ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ 2 డిజిట్స్ 100తో అన్నప్పుడు డివిజన్ అన్నప్పుడు 1 2 డిజిట్స్ తర్వాత మనం డెసిమల్ పాయింట్ తీసుకోవాలి 32.08. సో 7218 బై 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ని డెసిమల్ ఫామ్లో రాస్తే 32.08 వస్తుంది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్, ఏమైనా డౌట్ ఉందా? నెక్స్ట్ లేకుంటే నెక్స్ట్ ప్రాబ్లం 5th వన్ 143 బై 110. చూడండి స్టూడెంట్స్, ఇది 2 పవర్ n 5 పవర్ n ఫామ్లో ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది 32.08 అనేది మనం చూడగానే చెప్పొచ్చు. ఇది ఇట్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్ అనమాట. ఓకేనా, 143 బై 110. 5th ప్రాబ్లం 143 ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్, దీని ఏమంటారు స్టూడెంట్స్ 11 ఇంటూ 13 అని రాసుకోవచ్చు కదా. 13 11 జా 13 10 జా 110, 130, 13 11 జా 143. సో 11 ఇంటూ 13 అని రాస్తున్నాను. 110 మీన్స్ 11 ఇంటూ 10, 11 11 1 జా 11 క్యాన్సల్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 13 బై 10. దీని పీ బై క్యూ, క్యూ అనేది ఏమవుతుంది స్టూడెంట్స్ 2 పవర్ n ఇంటూ 5 పవర్ n. 10 ఏం రాయొచ్చు 2 ఇంటూ 5 అని రాసుకోవచ్చు. ఓకేనా, 2 ఇంటూ 5 రాసినా రాయకుండా ఓకే స్టూడెంట్స్. ఇప్పుడు నవ్వు మనం డెసిమల్ ఫామ్లో రాయాలి పీ బై. సో దిస్ ఈజ్ ఈక్వల్ 1.3 స్టూడెంట్. సో దేర్ఫోర్ 143 బై 110 వాల్యూ ఎంత స్టూడెంట్ డెసిమల్ ఫామ్లో రాస్తుంది దీన్ని 1.3 స్టూడెంట్. ఓకేనా స్టూడెంట్స్. Now 4th problem. Express the following decimals in the form of p by q. p by q form లో రాయాలి and write the prime factors of q. What do you observe? ఓకేనా స్టూడెంట్స్, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ డెసిమల్స్. ఇక్కడ 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ డెసిమల్ ఫామ్లో ఉన్నవి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ, పీ బై క్యూ ఫామ్లో రాయాలి. అండ్ రైట్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యూ, క్యూ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. వాట్ డూ యూ అబ్జర్వ్, ఏమి గమనించావు. ఓకేనా స్టూడెంట్స్, ఫస్ట్ వన్ 43.123. 43.123ని మనం పీ బై క్యూ ఫామ్లో రాయాలి. ఓకేనా స్టూడెంట్స్, ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటున్నాను. సొల్యూషన్ 43.123. 43.123. సో గివెన్ నెంబర్ ఏంటి స్టూడెంట్స్ 43.123. మరి దీన్ని పీ బై క్యూ ఫామ్లో రాయాలి అంటే ఏమవుతుంది స్టూడెంట్ 43.123 ఈజ్ ద గివెన్ నెంబర్. చూడండి, మనం డెసిమల్ పాయింట్ని రిమూవ్ చేసినప్పుడు ఏం చెప్పాను నేను 43.123. ఫస్ట్ రిమూవ్ ద డెసిమల్ పాయింట్, రిమూవ్ ద డెసిమల్ పాయింట్. సో టేక్ డినామినేటర్లో ఏం తీసుకోవాలి స్టూడెంట్స్, డెసిమల్ పాయింట్ తీసేస్తే దాని బదులు దాని ప్లేస్లో 1 తీసుకోవాలి. తర్వాత డెసిమల్ పాయింట్ తర్వాత హౌ మెనీ డిజిట్స్ ఇయర్ 1 2 3. సో దిస్ 3 zeros స్టూడెంట్. ఓకేనా స్టూడెంట్స్, 3 zeros. నౌ మనము దీన్ని ఏమని రాసుకోవచ్చు, దిస్ ఈజ్ 1000. దీన్ని ఏమని రాయచ్చు స్టూడెంట్స్, దీన్ని మనము 43 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యూ రాయమన్నాడు కదా. క్యూని పీ బై క్యూ ఫామ్లో రాసిన తర్వాత క్యూ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయమంటుంది స్టూడెంట్స్. సో న్యూమరేటర్ వాల్యూ ఈజ్ నో చేంజ్ 43,123. దీన్ని ఏమని రాసుకో స్టూడెంట్స్ 10 క్యూబ్ అని రాసుకోవచ్చు కదా. 100 ఉంటేనేమో స్టూడెంట్స్ 10 పవర్ 1 అంటే 10 ఇక 10 ఉంటే 10 రాయాలి. అంటే 2 ఇంటూ 5 రాసుకోవాలి స్టూడెంట్. 2 ఇంటూ 5 ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయమన్నాడు కాబట్టి. 100 అనుకోండి 10 స్క్వేర్ కాబట్టి అంటే 2 పవర్ 2 ఇంటూ 5 పవర్ 2 స్టూడెంట్స్. ఒకేసారి అన్నిటికీ రాస్తున్నా. 1000 ఉందనుకోండి డినామినేటర్లో, దిస్ ఈజ్ 10 క్యూబ్స్ కాబట్టి దాని ప్రైమ్ ఫ్యాక్టరేషన్లో రాస్తే ఏమొస్తుంది స్టూడెంట్ 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్. 10,000 ఉందనుకోండి స్టూడెంట్ 10 పవర్ 4 కాబట్టి. సో ఏమని రాయచ్చు స్టూడెంట్స్ 2 పవర్ 4 ఇంటూ 5 పవర్ 4. ఒకవేళ ప్రైమ్ ఫ్యాక్టరేషన్గా రాయమన్నాడు, మనం ఫస్ట్ పీ బై క్యూ ఈ డెసిమల్స్ని పీ బై క్యూ ఫామ్లో రాసి క్యూకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయమన్నాడు స్టూడెంట్స్. క్యూకి మనకు ఇది అన్నీ కూడా టెర్మినేటింగ్ డెసిమల్స్ అయితేనేమో అన్ని పవర్స్ ఆఫ్ 10గా వస్తాయి. పవర్స్ ఆఫ్ 10 అంటే పవర్ 10 ఏం రాసుకోవచ్చు 2 ఇంటూ 5 రాసుకోవచ్చు. 10 స్క్వేర్ నేను రాయచ్చు 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయమన్నప్పుడు. 10 క్యూబ్ నేను రాయచ్చు 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ రాయచ్చు. 10 పవర్ 4 నేను రాయచ్చు 2 పవర్ 4 ఇంటూ 5 పవర్ 4. అందుకే ఒకేసారి ఇక్కడ సైడ్కి రాసిన స్టూడెంట్స్. ఓకేనా, టెర్మినేటింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తే ఏమవుతుంది స్టూడెంట్స్, ఇప్పుడే మనం రాసుకున్నాం కాబట్టి 43,123 బై దీని క్యూని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తే 2 పవర్ 3
ఇంటూ 5^3 ఇంతే స్టూడెంట్. 43.123ని మనము డెసిమల్ ఫామ్లో ఉన్నదాన్ని p/q ఫామ్లో రాసి దీన్ని ఏంటి క్యూని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసినాం. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యూ అన్నాడు. ఓకేనా స్టూడెంట్స్, దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాబ్లం. ఓకేనా. మరి ఇక్కడ వాట్ డూ యూ అబ్జర్వ్ అంటే డినామినేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n ఇంటూ 5m. ఓకేనా. డినామినేటర్ అబ్జర్వ్ వాట్ డూ యూ అబ్జర్వ్ అన్నాడు. సో దేర్ ఫోర్ డినామినేటర్ ఈజ్ ఏమని రాయాలి స్టూడెంట్స్, డినామినేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n ఇంటూ 5m. డినామినేటర్ అనేది 2 ఇంటూ 5m ఫామ్లో ఉంది. సో కాబట్టి ఇది అందుకే ఇది ఏమైంది, ఇది అందుకే టెర్మినేటింగ్ డెసిమల్ అయింది. సో ఇట్ ఈజ్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్. ఆల్రెడీ ఈవెన్ ఇది మనం చూడగానే చెప్పొచ్చు ఇట్ ఈజ్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్ అని. మనం అబ్జర్వ్ చేసింది ఏంది రాయాలి, డినామినేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n ఇంటూ 5m. డినామినేటర్ 2n ఇంటూ 5m ఫామ్లో ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా. ఇట్ ఈజ్ ఏ అంటే 43.123 ఈజ్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా స్టూడెంట్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం 0.120121. చూడండి స్టూడెంట్, 120 అన్నాడు. డెసిమల్ ఏమైనా డాష్ ఉందా స్టూడెంట్స్ ఇక్కడ పక్కన, దీని తర్వాత ఏమైనా డాష్ ఉంటేనేమో నాన్ టెర్మినేటింగ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది స్టూడెంట్స్, ఇది 120 అన్నాడు, ఇది టెర్మినేట్ అయింది అంటే డాష్ కానీ బార్ కానీ లేదు కాబట్టి ఇది ఏమవుతుంది స్టూడెంట్స్, దీని ఈక్వల్ ఏమని రాయొచ్చు 0.120121 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయి స్టూడెంట్స్, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 7. సో రిమూవ్ ద డెసిమల్ పాయింట్ 120 రిమూవ్ చేసేసిన అలాగా రాసుకున్నా, డెసిమల్ పాయింట్ తీసేసి. ఇప్పుడు డెసిమల్ పాయింట్ ప్లేస్లో 1 రాసుకుంటున్నా. డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 7 ఉన్నాయి కాబట్టి 7 జీరోస్ రాసుకోవాలి. 2 3 4 5 6 7 డైరెక్ట్ 10^7 అని రాసుకోవచ్చు స్టూడెంట్. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి స్టూడెంట్స్ 120,121/10^7. ఓకేనా స్టూడెంట్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 120,120/2^7 ఇంటూ 5^7. ఇట్ ఈజ్ ఏ డినామినేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏమైతుంది స్టూడెంట్స్, మళ్ళీ దీన్ని డినామినేటర్ని p/q ఫామ్లో రాస్తే అది ఏమొచ్చింది, క్యూ అనేది ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n ఇంటూ 5m. 2^7 ఇంటూ 5^7 అంటే డినామినేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n ఇంటూ 5m. ఓకేనా స్టూడెంట్స్ ఒకసారి ప్రాబ్లం చదువుతున్నాను. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ డెసిమల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q అండ్ రైట్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యూ. వాట్ డూ యూ అబ్జర్వ్ అన్నాడు. అంటే మనకు టెర్మినేటింగ్ డెసిమల్ తీసుకుంటే ప్రతి దాని యొక్క మన p/q ఫామ్లో రాసిన తర్వాత మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్టూడెంట్స్, టెర్మినేటింగ్ డెసిమల్ తీసుకొని దాని p/q ఫామ్లో రాస్తే క్యూ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి 2n ఇంటూ 5m ఫామ్లో ఉంటాయి అని అబ్జర్వ్ చేసినాం. అందుకే ఇక్కడ రాసినాం డినామినేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n ఇంటూ 5m అని రాసాం స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్. థర్డ్ ప్రాబ్లం స్టూడెంట్స్ 43.12 బార్. ఓకేనా స్టూడెంట్స్. ఇక్కడ ఇదేంటి స్టూడెంట్స్ 43.12 బార్ ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ స్టూడెంట్స్. దీని p/q ఫామ్లో రాయడం కోసం మనం 8th క్లాస్లో చెప్పుకున్నాం స్టూడెంట్స్. దీని ఫస్ట్ ఏమని రాసుకోవాలి స్టూడెంట్, x ఈజ్ ఈక్వల్ 43.121212 డాష్ కదా స్టూడెంట్. లెట్ x ఈజ్ ఈక్వల్ 43.121212 డాష్. ఓకేనా స్టూడెంట్స్. ఇక్కడ మనము దీన్ని p/q ఫామ్లో రాయడం కోసము స్టూడెంట్స్ దీని యొక్క పీరియాడిసిటీ అంటే ఈ బార్ కింద ఎన్ని డిజిట్స్ ఉన్నాయి స్టూడెంట్స్ 1 2. ఈ 1 2 అనేది ఏమవుతుంది స్టూడెంట్ పీరియడ్ అవుతుంది. 1 2 అనేది ఏమో పీరియడ్ అవుతుంది. పీరియాడిసిటీ ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి స్టూడెంట్స్, ఓన్లీ 2 డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి 100తో మల్టిప్లై చేయాలి స్టూడెంట్స్. 2 డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి 100తో మల్టిప్లై చేసుకోవాలి. దీన్ని 1 అనుకుందాం స్టూడెంట్. మల్టిప్లై 1/100 మల్టిప్లై 1 ఈక్వేషన్ 1 ఇది 1/100. ఎందుకు 100తో మల్టిప్లై చేస్తున్నా చెప్తున్నాను. దీని యొక్క పీరియాడిసిటీ ఎంత, పీరియాడిసిటీ అంటే ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి 2 కాబట్టి అంటే 10^2తో మల్టిప్లై చేయాలి. ఓన్లీ 43 ఇప్పుడు మామూలుగా 0.3 బార్ ఉంటుంది స్టూడెంట్. అంటే 0.3 బార్ మీన్స్ 0.3333 అని ఉంటుంది. అంటే దీని యొక్క పీరియాడిసిటీ 1 కాబట్టి ఓకేనా స్టూడెంట్
పిరియాడిసిటీ 1 కాబట్టి 1తో అంటే 10^1తో మల్టిప్లై చేస్తాం దీన్ని. 10^1తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ దీని పిరియాడిసిటీ 2 కాబట్టి 10^2 అంటే 100తో మల్టిప్లై చేయాలి ఈక్వేషన్ 1ని బోత్ సైడ్స్. అంటే ఏమవుతుంది 100x అవుతుంది. 100తో మల్టిప్లై చేస్తే 100 × 43.1212 డాష్ కదా. 100x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది స్టూడెంట్, ఈ డెసిమల్ పాయింట్ అనేది రైట్ సైడ్ 2 డిజిట్ తర్వాత అవుతుంది. అంటే 4312.1212 డాష్. దిస్ ఈజ్ 2 ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్. నౌ స్టూడెంట్స్ ఈ సెకండ్ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ ఈక్వేషన్ సబ్ట్రాక్ట్ చేద్దాం. 2 - 1 అని రాస్తుంది స్టూడెంట్. సో 2 ఇంప్లాయిస్ 2 ఏంటి 100x ఈజ్ ఈక్వల్ 4312.1212 డాష్. x ఈజ్ ఈక్వల్ టు సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కదా 43.121212. మనము 8th క్లాస్లో చేయడం జరిగింది స్టూడెంట్స్. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ 9th క్లాస్లో కూడా చేయడం జరిగింది. ఇది చూడండి 12 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఏమవుతుంది, ఈ డెసిమల్ పాయింట్స్ అన్నీ కూడా 0 అవుతాయి. డెసిమల్ పాయింట్ తర్వాత అన్ని జీరోస్ వస్తాయి. ఓకేనా. ఇది చూడండి ఇక్కడ 12 - 3 ఏమవుతుంది స్టూడెంట్ 9 అవుతుంది. ఇక్కడ 10 - 4 ఏమవుతుంది స్టూడెంట్ 10 - 4 6 అవుతుంది స్టూడెంట్. ఇక్కడ 42 4269 బై 100xలోకి వెళ్ళి x పోతే 99x అవుతుంది స్టూడెంట్. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4269 బై 99. చూడండి మనము p/q ఫామ్లో రాసిన తర్వాత ఏమవుతుంది స్టూడెంట్, ఇది p/q ఫామ్లో రాసిన తర్వాత ఇది ఏ ఫామ్లో ఉంది స్టూడెంట్, దీన్ని సింప్లెస్ట్ ఫామ్లో ఉందో చూసుకోవాలి స్టూడెంట్. సింప్లెస్ట్ ఫామ్లో ఉందా, సింప్లెస్ట్ ఫామ్లో అంటే దీనికి కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం స్టూడెంట్. ఓకే, అంటే దీన్ని ఏమని రాయొచ్చు స్టూడెంట్, 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది చూడండి. 6 6 12 + 9 21 అంటే ఇది 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. కింద డినామినేటర్ 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, న్యూమరేటర్ 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. దీని ఈజ్ ఈక్వల్ ఏమని రాస్తున్నా అంటే 3 యొక్క మల్టిపుల్గా రాస్తున్నా స్టూడెంట్. 3 × 1 = 4 = 2 = 3 = 3 × 1 4 2 3 అనేది మనకు 4216 అవుతుంది. ఇది 3 × 33 3 3 క్యాన్సల్. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమైంది స్టూడెంట్ 1423 బై 33 అంటే 3 × 11 చూడండి స్టూడెంట్స్. ఇప్పుడు ఇది మనం ఏమనుకున్నాం 43.12 బార్ ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ కదా. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ కాబట్టినే క్యూ ఈ ఫామ్ ఏమైంది, క్యూని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్కి రాస్తే క్యూ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అనేది ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n × 5m కదా. క్యూ అనేది 3 × 11, క్యూ అంటే 3 × 11 కదా, అంటే దట్ ఈస్ డినామినేటర్. ఈజ్ క్యూ అనేది ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n × 5m. It is non-terminating repeating decimal. So it is a non-terminating repeating decimal. Students థీరం 1.4 ద్వారా మనం క్యూని ప్రైమ్ డెసిమల్ ఎనీ నెంబర్ డెసిమల్ ఫామ్లో ఉంది. అది మనం ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసు 43.12 బార్ అంటేనే ఇది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అని చెప్పొచ్చు. మనం దీన్ని p/q ఫామ్లో రాస్తే క్యూ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసినప్పుడు అది 2n × 5m ఫామ్లో లేదని మనం అబ్జర్వ్ చేసినాం. అది 2n × 5m ఫామ్లో లేదు కాబట్టి అది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అయింది. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ 5th ప్రాబ్లం 0.63 బార్. సో స్టూడెంట్స్ దీని ఈజ్ ఈక్వల్ టు x అనుకుందాం. ఫస్ట్ x ఈజ్ ఈక్వల్ టు 0.636363 డాష్. హియర్ పిరియాడిసిటీ ఎంత స్టూడెంట్స్ 2 అంటే 10² మల్టిప్లై చేయాలి. దిస్ ఈజ్ 1 అనుకుందాం స్టూడెంట్. సో మల్టిప్లై 1 బై 10² అంటే 10² మల్టిప్లై 1 అంటే ఈక్వేషన్ 1 బై 10² మీన్స్ 100తో మల్టిప్లై చేస్తున్నాం. ఏమవుతుంది స్టూడెంట్ 100x ఈజ్ ఈక్వల్ 100 × 0.636363 డాష్. ఓకేనా స్టూడెంట్స్. 100 × ఇక్కడ 100 రాయాలి. ఓకేనా. 100x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది స్టూడెంట్, డెసిమల్ పాయింట్ ఏమవుతుంది 2 రైట్ సైడ్కి 2 డిజిట్స్ జరుగుతుంది అంటే 63 పాయింట్ అవుతుంది స్టూడెంట్. 100తో మల్టిప్లై 63.636363 డాష్. దిస్ ఈజ్ 2 ఈక్వేషన్ 2 స్టూడెంట్. సో 2 - 1 సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ 2 ఓకేనా స్టూడెంట్స్. సెకండ్ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ ఈక్వేషన్ సబ్ట్రాక్ట్ చేద్దాం. అంటే ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్ రాద్దాం. 100x ఈజ్ ఈక్వల్ 63.6
0.6363 dash x is equal to 0.6363 dash. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది స్టూడెంట్ 99x అవుతుంది. ఇదేమవుతుంది స్టూడెంట్ ఇవన్నీ క్యాన్సిల్ అవుతుంది, 0 అవుతుంది. పాయింట్ తర్వాత అన్ని డెసిమల్ పాయింట్ తర్వాత జీరోస్ వస్తాయి. ఇది 63 మైనస్ 0 63. x ఈజ్ ఈక్వల్ టు 63/99. 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది స్టూడెంట్. 3 3s 3 3s 3 2s 3 1s అంటే ఏమొచ్చింది స్టూడెంట్స్ 21/33. మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది. 3 11s 3 7s. సో x ఈజ్ ఈక్వల్ టు 7/11. సో x ఈజ్ ఈక్వల్ టు 7/11 స్టూడెంట్. x ఈజ్ ఈక్వల్ 7/11 వచ్చింది. సో డినామినేటర్ ఈజ్ అనేది q ఈజ్ ఈక్వల్ 11 ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n ఇంటూ 5 power m 5 power. సో ఇట్ ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఓకేనా స్టూడెంట్. ఈ విధంగా డెసిమల్స్ ఇచ్చినప్పుడు ఎక్స్ప్రెస్ ద డెసిమల్స్ ఇన్ ద ఫార్మ్ p/q అండ్ రైట్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ q అన్నాడు క్వశ్చన్. సో మనము డెసిమల్స్ని ఇవ్వబడిన డెసిమల్ ఫామ్లో ఉన్న వాటిని మనం p/q ఫామ్లో రాయడం జరిగింది, క్యూని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయడం జరిగింది స్టూడెంట్స్. మనం వాట్ యూ అబ్జర్వ్ అంటే q అనేది 2 power n into 5 power m ఫామ్లో ఉంటేనేమో అది టెర్మినేటింగ్ డెసిమల్ మనం అవుతుందని, q ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n into 5 power m అయినట్లయితే ఇట్ ఈజ్ నాట్ ఏమవుతుంది q ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n into 5 power m మీన్స్ దట్ ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్. ఓకే, దిస్ ఈజ్ ద టుడే క్లాస్.